హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ జిల్లా కోర్టుల పరీక్షలకి కేవలం 3 నెలల టైం మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో సిలబస్ చూసి చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అయితే ఏ సబ్జెక్టు ముందు చదవాలి, దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి, ఇంత పోటీలో నేను నెగ్గగలనా అనే సందేహం కూడా అనే టెన్షన్ కూడా మీలో చాలామందికి వస్తూ ఉంటుంది. అయితే అస్సలు కంగారు పడవద్దు. టైం తక్కువగా ఉన్నా సరే సరైనటువంటి ప్లానింగ్తో కొడితే జాబ్ అయితే ఖచ్చితంగా మీ సొంతం అయితే అవుతుంది. ఈ వీడియోలో నేను జూనియర్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, ఇంకా టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు ఇలా అన్ని పరీక్షలకు కూడా అన్ని పోస్టులకు వర్తించేటువంటి పూర్తి ఎగ్జామ్ ప్యాటర్న్ని నేను డీటెయిల్గా అనలైజ్ చేస్తాను. అంతేకాదు రాబోయే 90 రోజులకు సరిపడా ఒక పర్ఫెక్ట్ ప్లాను, ప్రాక్టికల్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ప్రిపరేషన్ మీద మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక మీ కాన్ఫిడెన్స్ కూడా డబల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ పరీక్ష సరళి అండ్ మార్కుల విభజన అనేది ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ఇది బ్లూ ప్రింట్ లాంటిది. ఇది అర్థం చేసుకుంటే దేంట్లో ఎంత వెయిటేజ్ ఉన్నాయి, దేనికి ఎట్లా ఉంది అని తెలుసుకుంటే మన ప్రిపరేషన్ అనేది ఒక కరెక్ట్ రూట్లో వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తర్వాత ఎగ్జామినరు ఇలాంటి పోస్టులకి దాదాపు కామన్గా ఒకే రిటర్న్ టెస్ట్ అయితే ఉందన్నమాట. ఈ ఎగ్జామ్ మొత్తం కూడా సిబిటి పద్ధతిలో జరుగుతుంది అని చెప్పేసి, కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో జరుగుతుందని చెప్పి ఆల్రెడీ నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. వేరే పోస్టులకు అయితే మాత్రమే 10th క్లాస్ 7th క్లాస్ బిలో ఇచ్చినటువంటి ఆ పోస్టులకు మాత్రమే OMR షీట్లు పెడతారు. మీకు మాత్రం కంపల్సరీగా సిబిటి ఉంటుందన్నమాట. ఇక మార్కుల విషయానికి వస్తే మార్కులు ఈచ్ 1 మార్కులు అని చెప్పాడు. నోటిఫికేషన్ బట్టి చూస్తే మాత్రం ముఖ్యంగా 2 సెక్షన్లు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. అంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్లు ఇలాంటి పోస్టుల కోసం అని చెప్పేసి జనరల్ నాలెడ్జ్ అంటే జీకే, దీనికి 60 ప్రశ్నలు 60 మార్కులు ఉన్నాయి. అలాగే జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 40 ప్రశ్నలు 40 మార్కులు అయితే ఉన్నాయి. మొత్తం 100 ప్రశ్నలకి 100 మార్కులకు తర్వాత 120 నిమిషాలు టైం ఇస్తారంటే 2 గంటల టైం అయితే ఉంటుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టుల కోసం జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 45 మార్కులకి 60 నిమిషాల్లో తక్కువ ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళకి మాత్రం 100కి 120 నిమిషాలు టైం అయితే ఉంటుంది. ఇక అందరికీ వచ్చేటువంటి పెద్ద డౌట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉందా అనేది. ఫ్రెండ్స్, నేను గమనించండి, గత నోటిఫికేషన్ ప్రకారం అయితే నెగిటివ్ మార్కింగ్ ఎక్కడా ఎప్పుడూ ఇవ్వలేదు. 2026కు సంబంధించినటువంటి అధికారిక నోటిఫికేషన్లో కూడా ఆ ప్రస్తావన అయితే లేదు. నేను 1-2 సార్లు చెక్ చేశాను. నెగిటివ్ మార్కింగ్ గురించి ఏమి ఇవ్వలేదు. ఈచ్ ప్రశ్నకి 1 మార్క్ ఇస్తామని చెప్పేసి బ్రాకెట్లో పెట్టి కూడా ఇచ్చాడు. ఒక దాంట్లో నేను చూశాను. ఇక కనీస అర్హత మార్కులు మాత్రం ఉన్నాయి. అదేంటంటే సాధారణంగా ఓసీలకు వచ్చేసరికి ఓసీలకు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 40% మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. బీసీ కేటగిరీ వాళ్ళకేమో 30% రావాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 30% వస్తే కనీస అర్హత సాధిస్తారు, ఉద్యోగానికి అర్హత అయితే సాధిస్తారు. అది మొత్తం జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే. మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలంటే మాత్రం మీరు టాప్ స్కోరు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక సిలబస్ విశ్లేషణ చేద్దాం. అసలు ఏ టాపిక్స్ చదవాలి? చాలామందికి ఏంటంటే జీకే అని ఇచ్చేస్తే జీకే అనేది పెద్ద సముద్రం కదా, దాన్ని ఎలా చేయాలంటే ప్యాటర్న్ తెలిసింది కదా, మనం ఇప్పుడు సిలబస్ని చీల్చి చెండాడదాం. ఏంటంటే ఏ టాపిక్స్ అయితే మార్కులు వస్తాయి అన్నది కంపల్సరీగా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అని ఇచ్చాడు. జనరల్ నాలెడ్జ్ అని 60 మార్కులు అనేవి ఇచ్చారనమాట. అంటే ఈ సెక్షనే మీ ర్యాంక్ని మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఇందులో నేను చెప్పబోయేటువంటి టాపిక్స్ మీద మీరు ఫుల్ ఫోకస్ అయితే పెట్టండి. ఇది తెలంగాణ ఉంటుందా ఉండదా అంటారు. తెలంగాణ ఇస్తూనే ఉన్నాడు, పోయినసారి కూడా ఇచ్చాడు. తెలంగాణ చరిత్ర కానీ, సంస్కృతి కానీ, ఉద్యమం కానీ ఇలాంటివి ఉంటాయి. ముఖ్య ఘట్టాలు, ప్రముఖులు, మన పండగలు, కళలు, సంస్కృతం, వారసత్వం మీద కూడా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇక జాగ్రఫీ వచ్చేసరికి రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. తర్వాత 2016 తర్వాత కొత్తగా కొన్ని జిల్లాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు మొత్తం 33 జిల్లాలు దాకా ఉన్నాయి. కాబట్టి కొత్త జిల్లాల సరిహద్దులు కానీ, నదులు కానీ, ప్రాజెక్టులు కానీ, వ్యవసాయం కానీ ఇలాంటి అంశాల మీద మీకు పూర్తి క్లారిటీ అయితే ఉండాలి. ఇక భారత రాజ్యాంగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాథమిక హక్కులు కానీ, విధులు కానీ, రాష్ట్రపతి, పార్లమెంటు, సుప్రీంకోర్టు అధికారాలు, జ్యుడిషియల్కి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కూడా మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక భారతదేశ చరిత్ర సంబంధించి సింధు నాగరికత నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర వరకు కూడా ముఖ్యమైనటువంటి సంఘటనలు కానీ, భారత భౌగోళిక స్వరూపం మీద కానీ బేసిక్ నాలెడ్జ్ అయితే చాలా అవసరం ఉంటుంది అనమాట. అంటే ప్రిపరేషన్ మాత్రం చాలా హ్యూజ్గా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన అంశాలు అంటారు తెలుగులో. ఇది గేమ్ చేంజరు. గత 6 నెలల నుంచి 12 నెలల మధ్య జాతీయ, అంతర్జాతీయ, ఇంకా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ, అవార్డులు కానీ, క్రీడలు కానీ, కొత్త నియామకాలు కానీ ఇలాంటి వాటి మీద మీరు స్పెషల్ ఫోకస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా జనరల్ సైన్స్ అండ్ పర్యావరణము, డైలీ లైఫ్ సైన్స్ అంటే
డైలీ లైఫ్లో మనకి సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు. ముఖ్యమైనటువంటి ఆవిష్కరణలు కానీ పర్యావరణ సమస్యలు కానీ వీటి మీద మాత్రం బేసిక్ ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. హార్డ్ ఏం రావు మీకు. తర్వాత జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి జనరల్ ఇంగ్లీషు 40 మార్కులకు ఉంటుంది. చాలామంది భయపడేటువంటి సెక్షన్ ఇదే. ఇది కొంచెం శ్రద్ధ పెడితే మాత్రం మీకు 40 మార్కులు మంచిగా స్కోరింగ్ అయితే 40 మార్కులు కనీసం 30 మార్కులు అయినా తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో గ్రామర్ వచ్చేసరికి వ్యాకరణం అంటే టెన్సెస్ కానీ ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వంటి టాపిక్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఎర్రర్ స్పాటింగ్ ప్రశ్నలు కాంప్రహెన్షన్ ఎర్రర్ స్పాటింగ్ ప్రశ్నలు కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక వొకాబులరీ పదజాలం గురించి కనీసం మీరు రోజుకు ఒక 10 కొత్త పదాలను నేర్చుకోండి. సినానిమ్స్, యాంటోనిమ్స్, తర్వాత ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట. ఇక రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక పేరా ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఇది వేగంగా చదివి అర్థం చేసుకునే అటువంటి స్కిల్ పెంచుకోవాలి. రోజు ఒక పారాగ్రాఫ్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. నేను గత వీడియోలలో రీడింగ్ కాంప్రహెన్షన్ ఎంత ఈజీగా చేయొచ్చు అన్నది చెప్పాను. మళ్ళీ ఒక స్పెషల్ వీడియో కూడా మీకోసం నేను చేస్తాను. ఈ సిలబస్ చూసి మీరు ఏం భయపడద్దు. సరైనటువంటి ప్లానింగ్తో ప్రతి టాపిక్ని కూడా ఈజీగా కవర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటనేది నేను ఒకసారి చెప్తాను చూడండి. ఇది 90 డేస్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. దీంట్లో మార్పులు చేర్పులు కూడా మీరు చేసుకోండి. మీ చేతిలో ఉన్నది దాదాపు 90 రోజుల ప్లాను. ఈ టైంని ఎలా వాడితే సక్సెస్ కొట్టవచ్చు, కోర్టులో జాబ్ మీరు సంపాదించవచ్చు అన్నది నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. మీరు రోజుకి 6 నుంచి 8 గంటలు అయితే సీరియస్గా కేటాయించగలిగితే ఈ ప్లాన్ అనేది మీకు అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే సిలబస్ మీద పట్టు సంపాదించండి. మొదటి 45 రోజులు ఈ దశలో మనం టార్గెట్ సిలబస్ని ఒక్కసారి పూర్తిగా కంప్లీట్ చేయడం అనేది మన టార్గెట్. ఒక శాంపుల్ టైం టేబుల్ ఇస్తాను చూడండి. ఉదయం 3 గంటలు జనరల్ నాలెడ్జి. ఇది ఎందుకంటే ఇది పెద్ద సముద్రం లాంటిది కాబట్టి దీనికి ఎక్కువ టైం అయితే కంపల్సరీగా రోజుకు 3 గంటలు అయితే కంపల్సరీగా ఇవ్వండి. ఉదయం పూట కేటాయిస్తే ఇంకా మంచిది. తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ వంటి స్టాటిక్ టాపిక్స్ని కూడా ఈ టైంలోనే మీరు పూర్తి చేయండి. ఇక మధ్యాహ్నం ఒక 2 గంటలు ఏం చేస్తారంటే జనరల్ ఇంగ్లీష్కి కేటాయించండి. రోజు ఒక గ్రామర్ టాపిక్ నేర్చుకొని దాని మీద కనీసం 50 ప్రాక్టీస్ బిట్లు అయినా సరే చేసుకోండి. రోజు 10 వొకాబులరీ పదాలు నేర్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది కోర్టు ఎగ్జామ్ కాబట్టి ప్రత్యేకంగా కోర్టుకు సంబంధించిన ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కోర్టుకు సంబంధించినటువంటి వొకాబులరీ అంతా కూడా మన కోర్సులో పెట్టినటువంటి మన యాప్లో పెట్టినటువంటి కోర్సులలో నేను ఆ వొకాబులరీ అయితే నేను కవర్ చేస్తాను. ఆర్టీసీ వాళ్ళు కూడా అట్లనే కవర్ చేస్తాను అనమాట. ఇక ఆ డీటెయిల్స్ అన్నీ మీకు లాస్ట్లో మళ్ళీ చెప్తా. సాయంత్రం 2 గంటలు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ మీద కేటాయించండి. ఈరోజు 1 గంట న్యూస్ పేపర్ చదవండి. మరో గంట ఆన్లైన్ సోర్సెస్ నుంచి నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇక రాత్రి 1 గంట సేపు మాత్రం రివిజన్. రోజంతా కష్టపడింది రివిజన్ చేయకపోతే మాత్రం మీరు చేసిందంతా వృధా అవుతుంది. ఆ రోజు చదివిందంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి అసలు ఆ రివిజన్ అనేది చేయకుండా పడుకోవద్దు. ఆ రోజు మాత్రం డోంట్ స్కిప్ దిస్ అనమాట. ఇక రివిజన్ అండ్ ప్రాక్టీస్ తర్వాత 30 రోజులు ఏం చేయాలి అంటే రివిజన్ అండ్ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు కొత్తవి చదవడం ఆపేసి చదివిన దాన్ని రివిజన్ చేయాలన్నమాట. మళ్ళీ ఏదో బుక్ వచ్చింది కదా మార్కెట్లోకి వచ్చని చెప్పి తీసుకొచ్చి చదవకండి. ఇప్పుడు రివిజన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ ప్రశ్నల మీద మనం ఎక్కువ ఫోకస్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే సబ్జెక్టుల వారీగా టాపిక్ వారీగా వీలైనని ఎక్కువ బిట్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. నేనేమంటానంటే ఫస్ట్ 45 రోజులు మీరు చదువుకునేటప్పుడే లెసన్ వైజ్ చదువుకున్నప్పుడు లెసన్ వైజ్ మాక్ టెస్ట్ రాసుకుంటేనే ఈజీ అవుతుంది. ఇది ఒక్కసారి మీరు గ్రాండ్ టెస్ట్ రాసేదానికంటే కూడా ముందు లెసన్ వైజ్ మాక్ టెస్ట్ రాసుకుని తర్వాత గ్రాండ్ టెస్ట్ రాసుకోవడం అనేది బెటర్ అనమాట. అంటే ఏ లెసన్ కాదు, సింధు నాగరికతకు సంబంధించి ఒక లెసన్, ధ్వని ఉందనుకో ధ్వనికి సంబంధించి ఒక లెసన్, ఆ లెసన్కి బిట్లు, ఆ బిట్లు ఏమున్నాయో ఆ మొత్తం కంప్లీట్ చేసి పడేయటం. అలా ఒకటి దాంట్లో తప్పులు పోతే మళ్ళీ రివిజన్ చూసుకోవటము, ఎందుకు తప్పులు పోయినాయి, ఎక్కడ మనం తప్పు చేసాము ఏంటని చూసుకోవటము. ఇలా చేస్తేనే మీకు గ్యారంటీగా విజయం అనేది వస్తుంది అనమాట. మనము కోర్సులో ఇచ్చేటువంటిది మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఇచ్చేటువంటి టీజీ కోర్టులలో మాత్రం ఇట్లానే ఇస్తాం. మనం సబ్జెక్ట్ వైజ్గా లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లు అయితే ఇస్తాం అనమాట. ఇక సబ్జెక్టుల వారిగా టాపిక్ వారిగా మీకు వీలైన ఎక్కువ బిట్స్ అయితే మీరు సాల్వ్ చేయాలన్నమాట. ముఖ్యంగా పాత ప్రశ్నపత్రాలు ప్రీవియస్ పేపర్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేసే బెదరు. నాకు దొరికినట్టు నేను యాప్లో పెడతాను, చూసుకోండి. ఇక ఎగ్జామ్ స్టాండర్డ్ ఏంటి అనేది అర్థం అవ్వాలంటే మాత్రం మీకు ప్రీవియస్ పేపర్లు అయితే మీరు కంపల్సరీగా చదవాలన్నమాట. ఇక రివిజన్ మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి షార్ట్స్ నోట్స్ని పదే ప్రిపరేషన్ చదవండి. రివిజన్ ఎంత చేస్తే సబ్జెక్ట్ అనేది మీకు బాగా గుర్తుండిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు అండ్ ఫైనల్ టచ్. చివరి 15 రోజులు మీరు 20 రోజులు కూడా ఇది అసలైన యుద్ధానికి ముందు చేసేటువంటి రిహర్సల్ లాంటిది కాబట్టి గ్రాండ్ టెస్ట్లు రోజు లేదా రోజు విడిచి రోజు కానీ ఒక ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు అయితే కంపల్సరీగా రాయండి. టైమర్ పెట్టుకొని ఎగ్జామ్ హాల్లో ఉన్న ఫీల్తో ఎగ్జామ్ అయితే రాయండి. ఈ టెస్ట్ రాశాక మీరు ఏం తప్పులు చేశారో అన్నది
కంపల్సరీగా అనలైజ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారో గుర్తించి ఆ టాపిక్స్ని మళ్ళీ రివైజ్ చేయడం అనేది చేయండి. ఇది మీ స్కోర్ని అద్భుతంగా పెంచుతుంది అనమాట. ఇక టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఎగ్జామ్లో ఏ సెక్షన్కి మనం ఎంత టైం కేటాయించాలి అనేది ముందే ప్లాన్ చేసుకోండి. తెలియని ప్రశ్నలతో టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళడం ప్రాక్టీస్ చేయండి. అది చాలా ముఖ్యం అనమాట. ఇక ముఖ్యమైనటువంటి చిట్కాలు ఇంకా పుస్తకాల సంగతి చెప్తాను. పుస్తకాలు ఇంకా డీటెయిల్ కూడా ఇస్తాను. ఇప్పుడు బ్రీఫ్గా ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. సరైన ప్లాన్తో పాటు సరైనటువంటి పుస్తకాలు కూడా మీ సక్సెస్లో చాలా కీలకంగా ఉంటాయని భావించండి. పుస్తకాలు ఏంటంటే జనరల్ నాలెడ్జ్ కోసము లూసెంట్ జీకే ఇంగ్లీష్ వాళ్ళకి బాగుంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగులో జీబీకే వాళ్ళది కూడా వచ్చింది, దానికి సంబంధించిన లింక్ అనేది నేను వీడియోలో పెడతాను, చూసుకోండి ఒకసారి. అది కాకుండా తెలంగాణ చరిత్ర ఉద్యమం కోసము తెలుగు అకాడమీ పుస్తకాలు అయితే బెటరు. ఇంకా వేరే వాళ్ళ పబ్లికేషన్స్ బాగున్నాయని కూడా నేను లిస్ట్ ఇస్తాను, ఒకసారి ఇదే మన వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఇక జనరల్ ఇంగ్లీష్ కోసం అని చెప్పేసి గ్రామర్ కోసం అని చెప్పి రెనిన్ మార్టిన్ అయితే తిరుగులేదు. ఇక అది తర్వాత ఎస్పి బక్షి పుస్తకం అయితే కంపల్సరీ తీసుకోండి. నేను చాలామందికి గతంలో కూడా చెప్పాను, ఇంగ్లీష్లో మీరు మన మోటివేషన్ చాలా చెప్పాను చూడండి. ఇంగ్లీష్లో మీరు ఎట్లా కింగ్ అవ్వాలంటే అట్లాంటివన్నీ ఆ వీడియోలని చూడండి, మోటివేషన్ వీడియోలని. ఎస్పి బక్షి పుస్తకాలు కంపల్సరీవి బాగుంటుంది, అది ఆ పుస్తకం అయితే తీసుకోండి. ఇక కరెంట్ అఫైర్స్ కోసం రోజు మీరు ఈనాడు కానీ సాక్షి కానీ ఇలాంటి తెలుగు డైలీ పేపర్లు అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. షైన్ ఇండియా కానీ విజేత కాంపిటీషన్ కానీ ఇట్లాంటి మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఫాలో అవ్వండి, ఉపయోగపడతాయి మీకు. ఆ తర్వాత మీరు ఈ ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇంత మంచి వీడియోలు మీకు ఇస్తున్నందుకు మీరు థ్యాంక్స్ ఒక్కటే పెట్టి వదిలేస్తున్నారు చాలామంది. థ్యాంక్స్ కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మీకు ఇంతకంటే బోల్డ్ అనే వీడియోలు మీకు భవిష్యత్తులో ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆన్లైన్ రిసోర్సెస్ చూసుకుంటే మనం ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా అయితే మీరు ఫాలో అవ్వండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో టీజీ కోర్సు సిరీస్ ఒకటి స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. అందులో ప్రిపరేషన్ మోటివేషన్ వీడియోలతో పాటు ప్రతి సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ స్టడీస్ ఎట్లా జనరల్ సైన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, హిస్టరీలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి ఎకానమీ ఎట్లా చదవాలి, బిట్లేం చదవాలి, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం వీడియోలు అనేవి సపరేట్ వీడియోలు అన్నీ దాంట్లో ఉంటాయి అనమాట. అన్ని దీంట్లో వీడియో యూట్యూబ్లో పెట్టడం కుదరదు, కోర్సులో పెడతాము. అది సబ్జెక్ట్ వారీగా మార్క్ టెస్ట్లు ఉంటాయి. అంటే మీరు ఒక పాఠం చదువుకోగానే ఇందాక చెప్పా కదా, ఆ పాఠానికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ రాసుకోవటం, ఇట్లా వాటికి పూర్తి వివరణతో. పోయినసారి అంతకుముందు ఇచ్చినప్పుడు మేము వివరణలు ఇవ్వలేకపోయాము, ఈసారి వివరణలు ఉన్న వాటినే పోస్ట్ చేస్తున్నాము. వివరణలు చాలా 700 టెస్టులు ఉన్నాయి, వాటన్నిటికీ వివరణలు అవన్నీ మొత్తం యాడ్ చేయించి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాం అనమాట. అయితే ప్రస్తుతం రిపబ్లిక్ డే ఆఫర్ నడుస్తుంది. మీరు 500 రూపాయలు ఉంది అసలు ఆ కోర్సు, కానీ రిపబ్లిక్ డే ఆఫర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు క్లిక్ చేసేయండి. 100 రూపీస్ లెస్ అయితే వస్తుంది. ఇది రెప్ 100 REP 100 అని పెడితే రేపటి వరకు 26వ తారీఖు వరకు కూడా ఛాన్సెస్ అనేది ఉంది. వెంటనే అది క్లిక్ చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఆ కోర్స్ లింక్ పెడతాను, అది మీరు జాయిన్ అవ్వండి. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసరికి టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రాఫర్లు వీళ్ళకి అప్లై చేసిన వాళ్ళకి రోజు కనీసం 1 గంట టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ అనేది మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. రాత పరీక్ష రిటర్న్ టెస్ట్ అయిపోగానే మీకు ఇది జాబ్ తెచ్చిపెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, విజయం అనేది ఒక్క రోజులో రాదు, దానికి నిరంతరమైనటువంటి కృషి కావాలి, క్రమశిక్షణ కావాలి, ఒక క్లియర్ ప్లాన్ కావాలి. ఈ 3 నెలలు మీ లైఫ్ని మార్చేటువంటి గోల్డెన్ పీరియడ్ అని గుర్తుపెట్టుకోండి. టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడండి, అలాగే విజయం అనేది మిమ్మల్ని కంపల్సరీగా వెతుక్కుంటూ వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియోలో నేను ఇచ్చినట్టు మీ ప్లాన్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీలాగే ప్రిపేర్ అవుతున్నట్టు ఫ్రెండ్స్తో కూడా కంపల్సరీగా షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మంచి వీడియోలు ఇస్తున్నాం కదా, మరి వెంటనే ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. మీరు నేను చూస్తున్నప్పుడే ఒక సబ్స్క్రైబ్ పెట్టేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అస్సలు మర్చిపోద్దు దాన్ని కూడా. ఇక అలాగే రేపు ఏం చేస్తానంటే కోర్టులో పడినటువంటి పోస్టులకు అసలు ఏమేమి డ్యూటీలు ఉంటాయని చెప్పేసి మన వాళ్ళు కామెంట్లో అడిగారు. దానికి సంబంధించి నేను తయారు చేశాను. ఆ వీడియోని రేపు అంటే 26th రిపబ్లిక్ డే నాడు సోమవారం సాయంత్రం 6 గంటలకి ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.